నర్సయ్య తాతతో రప్ప రప్ప మరి రపరప ముచ్చట్లకు ఇలా మీ నర్సయ్య తాత ఏం పట్టుకొచ్చిండు ఏంది ఏం కదా అంటే పట్నం హైదరాబాద్ లో ఎక్కడ ఇది ఏరియా బంజారా హిల్స్ ఎన్టీఆర్ భవన్ చౌరస్తా కాడ ఉన్నా మరి ఎట్లా ఏంది ఏం కదా మరి ఈ ఎండాకాలం నీ దండం పెడితే సూర్యదేవుడు బగ్గున మండిపడుతుండు ఇక మరి పేర మీది పెంక అంటారు చూడాలి పెంక మీద పేర మీది లాగా ఎగిరి పడుతుండు గది కథ మరి ఎట్లా ఈ ఎండలకు నువ్వు ఏ రకంగా డ్యూటీ చేస్తున్నావు వచ్చిపోయే ప్రయాణికులు ఎట్ట పోతున్నారు జర నిమ్మలంగా పోతుర్రా మరి ఎండలకు ఏమైనా తగ్గి నిమ్మలంగా ఇండ్లలో వంతుర్రా ఎండైనా ఏమి కూడా పెడుతుర్రా ఎండైనా వానైనా పబ్లిక్ ఇంటలేరు సార్ ఇగో చూడండి ఈ టైం 2 అవుతుంది ఈ టైంలో కూడా ఇంత హెవీ ట్రాఫిక్ ఉంటే ఏం చేయాలి సార్ చెప్పండి అసలు ట్రాఫిక్ తగ్గట్లేదు మొత్తం కార్లు ఎక్కువైపోయినాయి సార్ మెయిన్ కార్లలో ఏసీ ఉంటుంది కదా సార్ వాళ్ళకు బయట ప్రపంచం అనిపిస్తలేదు ఇక బయట మన సొంటోళ్ళం డ్యూటీ చేసి ఇప్పుడు తక్కువ ఉంటుంది మీరు చూడండి ఇప్పుడు ఇక్కడ విజువల్స్ మొత్తం కార్లే ఎక్కువ ఉన్నాయి ట్రాఫిక్ ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు ఎంత ఎండ ఉన్నా కూడా ఇంత ఎండలలో డ్యూటీ చేయాలంటే జర కొంచెం హెవీగానే అవుతుంది కానీ మరి ఈ ఎండలకు సిగ్నల్ పడ్డాక మరి ఎండ పోటుకు తట్టుకోలేక ఏమైనా సిగ్నల్ జంప్ చేస్తురా కోయాలకి ఇట్లా చేస్తురు ఎండ పోటు తట్టుకోలేకనే 2 వీలర్స్ వాళ్ళు జంప్ అయిపోతారు మేము పట్టుకుందామంటేనేమో కింద పడిపోతారు చూస్తురుగా మీరు ఇందాక ఇప్పుడు సిగ్నల్ వేసినప్పుడు ఇక్కడ ఈ సిగ్నల్ వేసినప్పుడు చూసిరు కదా మొత్తం ముందుకు వచ్చేస్తారు కొద్దిగా ఓపిక లేదు ఈ వాహనదారులకు కొంచెం ఓపిక పట్టి ఇప్పుడు మమ్మల్ని చూసే వాహనాలు నడుపుడు కాదు వాళ్ళకి కొంచెం సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి ఏం ట్రాఫిక్ వైలెన్స్ చేయొద్దు అన్నట్టు వాళ్ళకి అవేర్నెస్ లేదు ఎప్పుడు ఉరుకుదామా అచ్చా ఇంకొకటి ఏంటంటే సార్ ఆ సిగ్నల్ ఉన్నంత సేపు ఆరాలు ఎప్పుడు ఆరోజు పడంగానే జంపు కాదని చూస్తుంటారు అదంతా ఏమో ఆరోజు పడ్డప్పుడు మనం స్లో కావాలి సిగ్నల్ పడదు కదా ఆడంగా వాడు పుసుకున్న ఊటకు వస్తాడు ఏం కావాలి మరి పని ఏమవుతుంది సార్ కింద పడితే మేము పక్కకి తీసుకొచ్చి 108 కాల్ చేసి 108 లో కూర్చోబెట్టి ఇక చేయాల్సి వస్తుంది సార్ ఇక ప్రథమ చికిత్స మాత్రం చెప్పగలుగుతాం ఇక్కడ ఇక మరి ఏం చేస్తాం సార్ ఈ ఎండలకు వాళ్ళకు ఏమనలేము వాళ్ళు కూడా నిలబడాలంటే కొంచెం ఓపిక పడట్లేదు ఇవాళ ఓపిక పడినప్పుడు మనం ఏం చేస్తాం సార్ వాళ్ళకు ఉండాలి ఓపిక మిట మధ్యాహ్నం వేళ ఎండలకు తట్టుకోలేకపోయి జంప్ అయితే వచ్చేస్తారు వచ్చినాక కరెక్ట్ గా సిగ్నల్ పడడం వెళ్ళేటప్పుడు వాళ్ళకి తాకుతారు ఇందాక ఒకటి బుల్లెట్ మీద అమ్మాయి పడిపోయింది ఇక ఆయన ఈ ఎండకు దానిలోకి ఇట్లా వచ్చింది సార్ ఫీటర్ అక్కడ ఫ్రీట్ అన్నది స్ట్రేట్ గా వెళ్ళిపోవాలి ఫీటర్ ఆపొద్దు వచ్చేస్తారు అక్కడ చూడండి సిగ్నల్ పడ్డది వీళ్ళ సిగ్నల్ పడ్డది వీళ్ళు వచ్చేస్తారు కొంచెం అవేర్నెస్ ఉండాలి కదా సార్ వీళ్ళకి కొంచెం అవేర్నెస్ వీళ్ళకి ఉండాలి కదా సార్ ఈ కారంలో మళ్ళీ అంతా పెద్ద సంపన్నులే సార్ వీళ్ళంతా ఏం చెప్తాం చెప్పండి వీళ్ళకి అవేర్నెస్ లేకపోతే మేము ఏం చేయాలి సార్ పోలీసు వాళ్ళే డ్యూటీ చేయాలి ఎర్రముక్క పడదు కదా అని ఆగుదామని ముచ్చట్లేదు కారం కూడా లేదు ఇందాక మీరు విజువల్స్ లో చూస్తున్నారు కదా అవనే లేదు మేము బలవంతంగా ఆపబోతే కూడా మీదికి వచ్చేస్తాం మీదికి వస్తారు సార్ బలవంతంగా మీదికి వచ్చేస్తుంటారు ఇంకా మళ్ళీ పారదప్పి మీదికి వస్తారు ఇక మనం ఏం చేస్తున్నాం సార్ దానికి ఫోటో వైలేషన్స్ కింద ఫోటోలు తీసి ఆ టైమ్ స్టాంప్ లో ఫోటోలు తీసి వైలెన్స్ కింద కొన్ని కేసులు బుక్ చేస్తున్నాం సార్ అమ్మో అంత మాత్రం లేకపోతే ఈ కోయిలా ఆగాయి ఇంకా ఉరుకులో పెడతాయి సిగ్నల్స్ జంప్ చేసుకుంటే ఉరుకుతున్నాయి అంటే ఇక అది మరి పలుకు పచ్చారా ఎట్లా ఉంది చూడు కదా మాత్రం మాలి పోలీసు వాళ్ళే చెప్పాలంటే కాదు కదా సార్ వాహనదారులకు కూడా కొంచెం అవేర్నెస్ ఉండాలి ఏమని ట్రాఫిక్ వైలేషన్ చేసి యాక్సిడెంట్స్ అవుతాయి మంచిగా పోయడం వాళ్ళకు ప్రాబ్లం ఏర్పడుతుంది ఇబ్బంది ఏర్పడుతుంది అన్నది వాళ్ళకి అవగాహన లేని ఏ పార్టీకి మేము ముందరికి వెళ్ళిపోదాం అంటే మరి నిలబడ్డ సంగతి ఏంటనేది ఆలోచించారు వాళ్ళ సిగ్నల్ పడ్డప్పుడు కొద్దిసేపు ఓపిక పడితే ఎంతసేపు ఉంటుంది సార్ మాకు ఇది 60 seconds ఉంటుంది ఇది 40 seconds తీసుకుంటాం 40 seconds ఆగకపోతే ఏం చేయాలి సార్ చెప్పండి మరి ఇప్పుడు ఎండకు మరి ఇప్పుడు బువ్వ బుగ్గి ఏం తినవో ఏం కదా మరి ఎండకు నీకు ఆ బువ్వ కూడా ఇట్లకి ఏం పోతుందో మరి ఏమైనా సలబోటో ఇంత మజ్జిగో ఇంత నీళ్ళు బోర్లో ఏమన్నా సాయం చేస్తుర్రా సర్కారు చేస్తారు సార్ మా ఆఫీసర్స్ మా జోయల్ డేవిస్ సార్ మా ట్రాఫిక్ అడిషనల్ సిపి సార్ మాకు ఇస్తారు సార్ కూల్ డ్రింక్ అది మన గ్లూకాన్ డి ప్యాకెట్స్ మంచిగా ఉన్నాయి సార్ మా దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి అవి దాక్కుంటున్నాం సార్ కొంచెం నీడపట్టు నిలబడి నౌకరీ చేస్తున్నాం సార్ ఇది కథ మొత్తానికి ఎందుకంటే మరి ఇప్పుడు ఎండ చిన్న ఎండ కాదు మరి పెరుగుతా ఉంది సూర్యుడు బగ్గన మండిపడుతుండు శంగ ఎగురుతుండు మరి జనాలు కూడా కిందంగా మీదంగా పులుసు పెట్టి కాక పుట్టిస్తుండ్రు కాబట్టి మరి కోళ్ళాగలు ఆ ఎండకు తట్టుకోలేక కూడా మరి సిగ్నల్స్ జంప్ చేస్తున్నారు మరి అట్లా చేసే తరీగా ఉన్నప్పుడు మరి ఎందుకు రావాలి బయటికి ఎందుకు వెళ్ళాలి బయటికి అంతే కదా నువ్వు ఈ ఎండకు ఈ ఎర్రటి ఎండలా నువ్వు ఇట్లా వేసినావు మగోనివి బత్తవా ఎర్రగుండవు మొత్తం కర్రెగా అవుతావు జర ఇంట్లో పండుకోపోయినా ఎండ పూట
ఇంటికే వెళ్తున్నా మరి ఇక్కడ వేస్తున్నావు క్యాన్సర్ హాస్పిటల్. తాగా వేస్తున్నావు. ఎవరికి ఏమైంది? నాకేం కాలేదు. ఎల్వి ప్రసాద్ కి వచ్చిన ఇట్లా జల్ల వెళ్తున్నా. జర ఎండ పూట ఇంటికి బయటికి వెళ్ళకు, జర ఇంటికాడ పడుకో. పని ఉంటే సలబుడ ఎండ పాడ చిన్న ఎండ కాదు, వడదెబ్బ కొట్టి సస్తూరు జనాలు. అవునవును. తాత ఎండ పూట మాత్రం జర బయటికి వెళ్ళకు, ఇంట్లో పడుకో. జర మీ చుట్టపక్కలకు మీ దోస్తులకు వాళ్ళకి చెప్పి జర ఈ ఎండకు మాత్రం మీరు జర బయటికి వెళ్ళకూడని చెప్పు జరాలకు. ఎండకైతే వెళ్ళాము. మరి షెడ్ పట్ట జర ముడుచుకో, ఇంట్లో మనపోయినా ఎండపూట ఇంట్లో పడితే పోయి అని చెప్తుంది కాదు. ఈ జర్రకి ఎండపూట వెళ్ళకుండా బయటికి మనకి ఇప్పుడు ఎర్ర టెంట్లో నడుచుకుని పోతున్నావు. ఎక్కడ పోతున్నావు? ఇంటికి పోతున్నా. ఇంటిగా ఇక్కడ ఎక్కడ వేస్తున్నావు? ఇక్కడ ఆఫీస్ కాడికి పోస్తున్నా. పని లేదా? బండి ఉంది కానీ రిపేర్కి ఇచ్చిన. అట్టనా? ఏం లేదు కానీ ఈ పట్టణం హైదరాబాద్ లో ఎండ బగ్గా మండిపడుతుంది. ఈ అడగోలిగా ఎండకు వెళ్తుర్రు, ఆ సిగ్నల్ కాడ ఆగుతలేరు, ఎండకు తట్టుకోలేకపోతుర్రు, బుర్ర ఉరుకుతుర్రు, ఆ మోటార్ల కింద కార్ల కింద పడుతుర్రు. అన్యాయంగా ఉత్త పుణ్యానికి ఆగమైపోతురు అర్ధాంతరంగా. అంతేనా కాదా? ఈ ఎండకేమో ఈ రోడ్ల మీద నిలబడ బుద్ధి అయితే లేదా? మరి అందుకనే నేను ఏమంటున్నా అంటే సేటో పాటు మీరు ఏదైనా ఉంటే సల్ల కూడా చూసుకొని పని. ఆఫీస్లో పోతే పొద్దు దగ్గర రాకూరి, చల్లబడ్డాక రారి. సరే అంతే, మంచిదే, మంచి మాటే చదువుతున్నా. అర్థమైంది. ఏం సంగతి ఈ ఎండకి వెళ్ళాము, మరి ఎట్లా ఏంది? ఎండలు ఏం బాగా కొడుతున్నాయి. జర ఇంటికాడ ఉండపోయినా ఎండపూట, జర ఎండపూట ఇంటికాడ ఉండపోయినా ఓడనా? జాబ్ సార్ విజిట్స్ కి వెళ్ళాలి. జాబ్స్ కదా, విజిట్స్ కి వెళ్ళాలి కదా. మరి జాబ్ అంటే మరి ఈ ఎండపూట వెళ్తే జాబ్ అంటే పొద్దు ఇలా చేసుకోవాలి. మరి పటపాటి బయటికి వెళ్ళాము ఎందుకు? ఏదైనా చేస్తే కదా సార్ పేరు పోతాట. ఏం లేదు కానీ జర ఎండలు అట్లా అడ్డగోలి కొడుతున్నాయి అట, జర పానాలను కాపాడుకోయి. ఏమంటున్నా? ఓకే చెప్పే పెద్ద మనిషి ఎక్కనే? ఎక్కడ మనది? నువ్వు హైదరాబాద్. మరి ఇప్పుడు ఈ ఎండప్పుడు అయితే జర నిమ్మనే సెలవుడు అయిపోయినావు. బతుకుదేరు కోసం పోవాలి కదా. బతుకుదేరువేనే, నేను కాదంటాను కానీ మరి ఈ బతుకుదేరు కోసం ఇప్పుడు ఎండ కాగితే సిగ్నల్ వాడే, ఇక సిగ్నల్ కూడా ఒకటే జంప్ అయిపోతున్నట్టు ఎండకు తట్టుకోలేక. తప్పదు కదా. అదే అంటారు, జర్ర పాలన కాపాడుకోవాలి. ఇంటికాడ పడిపోయారు మరి ఇట్లా ఎండల బయలుదేరినావు ఎండకు. ఇంట్లో పడుకోపోయినావు ఎండపూట? పర్లేదు. కాదు, చల్లపూట వెళ్తే బాగుంటది. ఎండలు బాగా కొడుతున్నాయి అట. మరి రేపు వడదెబ్బలు, మన్ను మశాడం, వడగాల్పులు. జర్ర ఇప్పటికైనా జర్ర కనిపెట్టుకోకుండా తాత, లేకపోతే మరి లేనిపోని కదా. డబ్బులు కావాలిగా. డబ్బులు కావాలి కరెక్టే, డబ్బులు అందరూ ఫోటో కోసం చేస్తున్నాం కానీ మరి డబ్బుల కోసం మరి నేను ఎండపూట పోయి ఆ సిగ్నల్ చంపి చేస్తున్నాడు, ఎండకు తట్టుకోలేక రోడ్ల మీద. తప్పదు మరి, డబ్బులు కాదు, పరిగెత్తాలి మరి. ఆగం అయితే ఆగిదేలా ఈ కోయిలాగా పేరుకోలే వచ్చింది. ఓ పిరా తిన్నా బువ్వా, ఇంకా తింటా బువ్వ అంతా గుంజుకుపోయింది. ఎక్కడ సంగతి? ఎక్కడెక్కడ తిరుగుతున్నావు రోజు? మొత్తం తిరుగుతున్నా హైదరాబాద్ అంతా. మరి ఈ ఎండకాలం తినమా, ఎండ లెస్స కొట్టి పాడైతుంది. మరి ఎట్ట చేస్తావు? జర యాలకేమో తిండి నిమ్మలంగా సలబడానికి వెళ్ళిపోయావు. పోతాను ఇంటికే. పోతున్నావా? పోతా అంత జర్ర పొద్దుగాల పో, యాళ్ళకు తిను, మరి సలబడ్డాక బయటికి వెళ్ళు. లేకపోతే ఈ ఎండలకు పాడైపోను. రేపు సంది ఇంకా బోధం పోతుంది అంటే ఎండ. ఏమంటున్నా? మేము వస్తే ఇంకా కథ కమ్ముతుంది అంటే జర్ర పైలం. పోతాను ఇంటికే పోతా. అంతేనా? జర మీ చుట్టాల ప్రకారం మీ దోస్తులకు కూడా చెప్పు. సరే చెప్తా. ఏమని చెప్తావు? అందరు ఎండలో తిరగకూడదు అని చెప్తా. నర్సైతే అదే మాట దక్కించింది ఈ కోయిలాగా, మంచిదానివే. సరే ఎండపూట అయ్యావు. ఎండపూట ఇంట్లో కూడా అంటే IMIలు కట్టాలి కదా కార్లకి. కట్టాలి కానీ తాత ఒక మాట ఏంటంటే, సరే నీకు సలహానే ఉండొచ్చు కానీ ఈ కార్యాలయ పెట్టాక మళ్ళీ ఆఫీస్కో ఆటోకి పోవాలంటే జర ఎండపూట ఎండలు బాగా కొట్టినా జర కాపాడుకో. సరే సార్, ఇంట్లో ఉండు. ఇంట్లో పండుకుంటే పనులు ఎట్లయితే మరి ఎండకెళ్ళి మీరు ఈ రోడ్ల మీద తిరిగితే మరి కాక పుడతలేదా లోపటాక? అన్ని తీర్ల కాక పుడుతుంది కానీ పని వెళ్ళాలి కదా. మరి తాత మే నెల వస్తుంది, ఈ కార తప్పినాయి. నేనన్నా కార్లో కూర్చొని నువ్వు గోసి గొంగడి వేసుకొని తిరుగుతున్నావు కదా. నేను రోజు తిరుగుతాను ఇట్లా మీకోసం వచ్చి నేను ఇలా ఒక్క నాలుగు జర్ర దులపరేసుకొని పోయి మంచి తమాషి ఇంట్లో అంతా. అంతేనా?
ఏమంటున్నా చెప్తా జర మీరు కూడా ఎండకెళ్ళకూరు నా మాట. రేపు మే నెల వస్తుంది. ఇక మరి మే మేడల వాడ బగ్గున మండిపడతాడు సూర్యుడు, ఎండదేమో కొడుతుంది. అనవసరంగా ఎందుకు దవాఖాన పాలు కావాలి, అంతేనా కదా? జర్ర పని ఉంటే సల కూడా చూసుకోరు తాత. సరే తప్పకుండా తాత. ఏమంటున్నా పిల్లగా? సరే సరే తాత. ఏం పేరు నీ పేరు? ఇంద్రావతి దేవనాయ గిరిజన సంక్షేమ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఏయ్, అవును, ఈ సాయిరామ హాయిమైన కొయ్యలా కలిసింది. ఎంత పోతున్నావు మరి? ఎంత పోతున్నావు? ఈయన జూలీలు చెక్ పోస్ట్ తగ్గిపోతున్నా. జర ఎక్కడ పోయినా ఎండపూట బయటికి వెళ్ళకు. సరే సరే ఓకే తాత. అదేరా అంతే తాత. మీ వాళ్ళకి ఇట్లా చెప్తా అందరికి చెప్తా తాత. తాత ఒకటినే చెప్పినాను. ఖచ్చితంగా. అమ్మా సర్లే తాత. అయినా పడ్డది. వచ్చి షెడ్ కింద కూర్చున్నావు, పారేసి కూర్చున్నావు. మరి ఇంటికాడ కూర్చోపోయినా పిల్లగా ఎండకు జర నిమ్మలంగా పోయినా ఇంటికాడ. ఇంటికాడ కూర్చోలే, ఓ ఇంటికాడ కూర్చోలే. ఇంటికాడ ఇల్లుగాల తిప్పట్లాడుతుందా ఎట్లా? ఇల్లుగాల కూర్చొని ఇస్తలేదా ఇంటే? కూర్చోలేదు. ఓ అమ్మా, అందుకనే ఈ బజ్జిగాడు వచ్చి మంచి చెట్ల కింద కూర్చున్నాడు. మరి ఎండకాలం తిన పిల్లగా రేపు ఎండలు మూత మోగుతున్నాయి అట, మధ్యాహ్నం మోతాట. జర్ర బయటికి వెళ్ళకు తాత, జర సుడి పడతాం. రోడ్డు మీద సుడి పడితే మళ్ళీ దావకాలకు మళ్ళీ ముసలమ్మకి మళ్ళీ తిప్పరు. అదే ఓ అవునే అదే అంటున్నా, జర ఇంత పడుకో రేపటి సంది. ఏమంటున్నా? పడుకుంటా. నీకు అంత ఉగబుద్ధి వస్తే రోడ్డు మీదకి రావాలనిపిస్తే జర సలగుంటరా. అవునే. ఎందుకంటే తాత మరి ఈ వడగాలు ఎండదేప మన్ను మాషాడం ఉండపోయినా మరి ఎండకాలం తినవా? అన్నం తినడానికి పోలే కదా, అన్నం కావాలి కదా. అన్నం కావాలి కరెక్టే, కానీ అంటే డ్యూటీ పోయినావా ఎట్లా? సికింద్రాబాద్ నుంచి వస్తున్నా. సికింద్రాబాద్ సికింద్రాబాద్ చూసే ఎండ ఉండే పనికి పోలేగా. పనికి పోవాలి కరెక్టే, కానీ సల కూడా పోవాలి ఉంటున్నా. చల్లగా ఉంటే అంటే ఎప్పుడు చదివేమో పొద్దుగాల పోతావు ఎటువంటి పనికి అంటే ఎండపూట ఆయన ఉండి సలవడకరా తిరగానే ఉంది నా పని. ఓహో, నీ పని మొత్తం తిరుగుడా? మార్కెటింగ్ మార్కెటింగ్. ఓ తాత ఎండాకాలం పైలేకుండే ఎట్టుంది గిరాకీ ఎట్లా ఏంది? మధ్య ప్యాకెట్ బాగానే అమ్ముడు పోతున్నట్టుగా. ఏదో అలాగే వెళ్తాయి మరి, ఎండాకాలం కదా. వ్యాపారం అమ్ముతున్నావు మధ్య ప్యాకెట్లు? 20 నుంచి 30 వెళ్తాయి ప్యాకెట్లు అంతే. 30 ప్యాకెట్లు రోజు ఖచ్చితంగా అమ్ముతావు? అమ్ముతాను. ఎక్కువ అయ్యే కావాలంటారా, చాయ్ తాగుతురా? చాయ్ పోదు కదా ఇప్పుడు మరి. అంతేనా? చాయ్ వెళ్ళదు, మజ్జిగ ప్యాకెట్లు, కూల్ డ్రింక్లు, బాటిల్ వాటర్ బాటిల్ వెళ్తాయి. జర గిట్నే సుడి బట్టలకు జర మధ్య ప్యాకెట్లు ఎక్కువ తెచ్చిపెట్టు. ఎందుకంటే నువ్వు కూడా పాపం వాళ్ళని ఆదుకునేదాని అవుతావు, అంతేనా కాదా? అలాగే అయితే మా మనవరాలకు మంచిగా గిరాకీ మళ్ళీ మధ్య ప్యాకెట్ గిరాకీ మళ్ళీంది. ఎండాకాలం తినాం కదా. చెప్తాదా ఎటెట్ సంగతి ఎటెట్ ఉంది మరి? కొబ్బరి బండల బేరము మరి ఎండాకాలం కోయిలాగలు వస్తున్నాయా దూపకొని? వస్తున్నాయి బాగా అంతేనా? వస్తున్నాయి. ఆరకాలం బాగుందా, చలికాలమా, ఎండాకాలమా? బాగుంటది, ఎండాకాలం బాగుంటది. అంతేనా? ఎండాకాలం ఈ కోయిలాగలు బాగా సుడివాడి దూపకొని వస్తాయి. వస్తాయి మరి ఎటు కూడా వస్తున్నాయి. మరి ఏమన్నా కర్రీ అమ్ముతున్నావా బేరం? ఏం లేదు, తక్కువే అమ్ముతున్నాం. అంతేనా? అంతే. ఆరకాలం ఎంత మీరు కాయ? వానాకాలం 50 రూపాయలు అమ్మాము, ఇప్పుడు 60 రూపాయలు అమ్మాము. అమ్మా 10 రూపాయలు పెంచిందే కోజాకు. అమ్మో చిన్న సన్న విధం కాదు మరి. ఎందుకంటే ఎండాకాలం సుడికొని ఎండ దెబ్బకు పానం చల్లబడాలా. మొత్తానికైతే కొబ్బరి బొండాల బేరం బాగానే ఉంది. మరి ఈ కోయిల లైన్ పడేది చెప్పే వేస్తా ఒకటి బోండా. మీరు తాగారా? తాత ఇక నేను ఈ తిరుగుడైనా నాకు ఈ పని తీసుకోకపోండి. తాగుతాం కానీ ఇంటర్వ్యూ తీసుకుంటే పోవడం ఈ కోయిల సోయే లేదు, దీనికి ఏమైనా బేరమే పసలే కన్నా చూస్తుంది ఇది. చెప్పు మరి. లైట్ గా మళ్ళీ ఉండాలి. ఇగో ఇప్పుడు నర్సే తాత బయటకి ఎందుకు వెళ్ళిందంటే ఎండలు ముదురుతున్నాయి. చాలా దూరంగా ఉంది ఎంటలు. రాబోయేది మే. అదే పైప్ ఏది రాబోయేది మే. మరి మేడల వాడ అంటారు. బండలే మొత్తం రోలు పగులుతాయి. రోలు పగులుతాయి, బండి మీద అన్నం కూడా వండుకోవచ్చు. అంత విడవుతుంది. టైర్లు పలిగిపోతున్నాయి తెలుసా, పంక్చర్లు అవుతున్నాయి టైర్లు. మళ్ళీ బండి మొత్తం టైర్ కరిగిపోతుంది. కాదు కానీ రేపటి జర్ర ఇంట్లోకి బయటికి వెళ్ళకుండా ఏదైనా పని ఉంటే సలహా చూసుకోమని చెప్తున్నా. నా పని బయటకు వెళ్ళి కూడా కాదు, ఫీల్డ్ ఆఫీసర్ పని.
ఏం పని చేస్తావు? ఫీల్డ్ ఆఫీసర్, సెక్యూరిటీ ఫీల్డ్ ఆఫీసర్. అట్టనా ఓజకు మరి జర్ర ఎండపూట జర్ర ఒక గంట సేపన పడుకొని వెళ్ళే, లేకపోతే మళ్ళీ సుడి కొంటావు. మధ్యాహ్నం పూట కొంచెం రెస్ట్ తీసుకుంటా అనుకో. మధ్యాహ్నం పూట ఎందుకంటే ఈ నెల వచ్చే మే నెల వరకు జర్ర పానాన్ని కాపాడుకుంటే ఇక తర్వాత ఇక నీకు ఇక అంటాడు చూడు, ఇక కోన అంటూనే ఉండడు. వినవా? జర్ర ఎటువంటి జర్ర మే నెల మొత్తం పానం కాపాడుకో తాత. కాపాడుకుంటా. ఇక మరి రేపు ఎండలు ముదిరబోతున్నాయి, ఇంకా బగ్గ కొట్టబోతుంది ఎండ. ఇప్పటికే ముదిరింది, ఇంకా ముదిరబోతుంది. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి లేదు, జర్ర ఇంట్లో పండుకోరి ఎండ పూట అని చెప్తున్నా. ఇటవా ఇనవా మగోని? వినాలి. అంతేనా కాదా? అంతే. జర మరి నువ్వు ఎండపూట మరి బయటికి జర్ర వెళ్ళకుంటా జర్ర చల్లబూట వెళ్ళరాదు? అవునవును, పనులు ఉంటాయి కదా, బయట తిరగాలి కదా. మరి బయట తిరగాలంటే ఎండకు తిరిగి మరి సుడి పడతావు, దాఖానా వెళ్తావు. మరి అప్పుడు ఏమైంది? మీ ఆయన ఊరికొచ్చి ఓ ఓ అనాలి దాఖాలకు వచ్చి. అంతేనా కాదా? అందుకనే నువ్వు పని మీద తిరిగినా సల కూడా తిరుగుతా జర్ర ఎండపూట మాత్రం ఇంట్లో పండుకో. సరే సరే ఓ సరే సరే నాకు మాట. అమ్మా పొలి ఆ పాలం ఇక కాపాడుకుంటుంది. ఇక మొత్తానికి మీ నర్సయ్య తాత పట్నం హైదరాబాద్ అడుగు పెట్టి ఇక పోతే అటు ట్రాఫిక్ కాడ కథలు ఎట్ట నడుస్తున్నాయి, ఎట్టలకు తట్టుకోలేక మరి సిగ్నల్స్ ఎట్ట జంప్ చేస్తున్నారు పర్సు పోరగాళ్ళు. ఇక మరి రోడ్ల మీద తిరిగే బాటసార్లు ప్రయాణికులు ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఏంది ఏం కథ అంటే మరి పండ్ల కోసము భూమి కోసము పొట్ట కోసం పోవాలని అంటారు. కానీ ఇక మరి నర్సయ్య తాత అయితే వాళ్ళకు శిల్కం చెప్పినట్టు చెప్పిండు. ఏం చెప్పిండు? మీరు ఏదైనా పరిపాట ఉంటే మాత్రము సలబుట పోయి పొద్దుగాలను పొద్దుకో పోయి షెడ్డో పొడ్డో చేసుకొని ఒకవేళ మీరు కోరుకుపోతే పొద్దుగాలు పోయి మళ్ళీ పొద్దుగా రాని, కానీ ఎండపూట మాత్రం బయటికి వెళ్ళకూరి మీ పానాలు మాత్రం మరి ఇది చేసుకోకూరి అని ఇక ఈ రకంగా మరి వాళ్ళకి చెప్పిండు. ఇక మరి మొత్తానికైతే ఇలా సమాజం మేలుకోరి ఇలా నేను మరి పైన కట్టింది జనాలకు ఈ రకంగా రెండు బుద్ధిగల మాటలు చెప్పింది. కెమెరామెన్ చారితో మీ నర్సయ్య తాత, బంజారా హిల్స్ గడ్డ.